పెదవేగి మండలంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో వేంచేస్తున్న కోదండ రామాలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గ్రామంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించడంతో పాటు 5వ రోజు అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే దసరా మహోత్సవాల ముగింపును పురస్కరించుకుని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్న సమారాధన నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. उपस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनाश्रणवनोदये शिरसानं ओं श्री महागणाधिपतये नमः. మన పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో సుమారుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా మన కోదండ రామాలయంలో అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు ఆశ్వయుద్ధ పాఠ్యం నుంచి శుద్ధ దశమి వరకు కూడా జరపబడుతున్నాయి. జనం కూడా విశేషంగా వచ్చి వాళ్ళ కానుకలన్నీ కూడా చేసుకుంటూ ఉంటున్నారు. అందుకని ఈ మహాప్రభావం వాళ్ళ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అవతారం కావున కుంకుమ పూజలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. వారు కూడా వచ్చి కుంకుమ పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నాం. అలాగే దసరా ఉత్సవాలు అయిపోయాక మహా అన్న సంతర్పణ కూడా జరపబడుతుంది. దీంట్లో కూడా విశేషంగా భక్తులు వచ్చేసి అన్న సంతర్పణ జయప్రదం చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నారు.